అది చంద్రబాబు గారి డిజైనే అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. అంటే ఆయనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చటంలో ఒక కీలక పాత్ర పోషించేలాగా పవన్ కళ్యాణ్ గారిని అట్నుంచి నరుక్కు రమ్మని పురమాయించాడు. అదే చేశాడు ఆయన అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేయాలి మనం బలంగా అనేది ఆయన మొదటి నుంచి మాట్లాడుతూ వస్తున్నాడు. అలాగే టీడీపీ నుంచి బీజేపీకి ఏ వర్తమానం వెళ్లాలన్నా ఆయనే అనుసంధానకర్తగా కూడా వ్యవహరించాడు. కాబట్టి జనసేన గెలుపు వెనకాల, అలాగే ఈ కూటమి గెలుపు వెనకాల పవన్ కళ్యాణ్ రోల్ చాలా పెద్దది. సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తుంది, పవన్ కళ్యాణ్ లీడ్ లో ఉన్నారు కాబట్టి ఆయనకు హోంశాఖ ఇస్తారు అని ఒక ఇది నడుస్తుంది. సో ఆ వార్త అది ఎంతవరకు నిజం? ఆయనకి ఏ పదవి? ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి హోంశాఖ అప్పచెప్పచ్చు. రెండు అప్పచెప్పచ్చు. అదే సర్క్యులేట్ అవుతుంది సార్ సోషల్ మీడియా. డెఫినెట్ గా. అంటే అది నిజానికి అది మొదట ఎన్నికల ప్రచారం సమయంలోనే బయటకు వచ్చింది. దీనికి కౌంటర్ గా వంగా గీతకి వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే ఉప ముఖ్యమంత్రి ఆవిడే అని వాళ్ళు ప్రచారం చేశారు బలంగా. సో ఎవరు గెలిచినా ఈసారి పిఠాపురం అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనేది ఆ నియోజకవర్గ ప్రజలు ఒక అంటే అదొక ఇదిగా తీసుకున్నారు, ఒక కాంప్లిమెంట్గా ఎన్నికల ప్రచారంలో. ఆల్రెడీ బ్యానర్స్ వెళ్ళిపోతున్నాయండి సార్, జనసేన హోంశాఖ మన పవన్ కళ్యాణ్ గారు. అది జరుగుతుంది అలాగే. అంటే ఇక్కడ ఒక వేవ్ కనిపించిన తర్వాత వాళ్ళల్లో ఆనందం మొదలవుతుంది కదా. ఇక క్యాంపెయినింగ్ అంటే సెలబ్రేషన్. సో మీ కామెంట్స్ ఏంటి సార్ ఒకవేళ నిజంగా ఆయన హోంశాఖ అయితే పవన్ కళ్యాణ్ గారు? కామెంట్స్ ఏముంటాయండి, ఆయన పరిపాలన మొదలయ్యాక కదా మాట్లాడాల్సింది. అంటే ఇప్పుడు దాకా మీకున్న ఉద్దేశం, ఒపీనియన్ బట్టి ఆయన చాలా చేయగలను, చాలా చేస్తాను అని గతంలో మాట్లాడాడు. ఆయన పొలిటికల్ లైన్ అంటే మొదటి నుంచి కొంచెం పొలిటికల్ గా తను ఆ ఏరియాలో తనకి కొంత జ్ఞానం ఉంది అనే దాన్ని ప్రదర్శించే ప్రయత్నం ఆయన సినిమాల నుంచి చేస్తూనే వచ్చాడు. ఆయన ఖుషి అనే సినిమాలో ఒక పాట, అప్పుడే వచ్చినటువంటి లిబరలైజ్డ్ ఎకానమీ మీద ఒక విమర్శగా ఒక పాట ఉంటుంది దానిలో. తర్వాత ఆయన డైరెక్ట్ చేసినటువంటి జానీ సినిమాలో అప్పుడు ఎజెండా అంశంగా ఉన్నటువంటి రామజన్మభూమి ఇష్యూ మీద ఒక పాట ఉంటుంది, నారాజు కాకురావు అన్నయ్య అని ఒక పాట ఉంటుంది. దానిలో నవాబులు నిర్మించిన నగరములుంటూ కులమతాల గొడవలు మనకెందుకు రన్నా అని మాస్టర్జీ రాసినటువంటి పాటను ఆ సినిమాలో వాడాడు ఆయన. అంటే అప్పటికి లెఫ్ట్తో ఉన్నాడు ఆయన. ఆ తర్వాత త్రివిక్రమ్ ప్రవేశించిన తర్వాత రైట్కి టర్న్ అయ్యాడు ఆయన క్రమంగా. ఆ రైట్కి టర్న్ అవ్వటం మహత్యమే. ఇప్పుడు బీజేపీతో ఆయన ఎన్డీఏతో ఫ్రెండ్షిప్, ఎన్డీఏలో కీలక పాత్ర. దాని నుంచి ఆయన టీడీపీని ఎన్డీఏ వైపు టర్న్ చేయటంలో కీలక పాత్ర. ఈ ఎన్నికల్లో గెలుపు వెనకాల కీలక పాత్ర పోషించే వైపు వెళ్ళాడు ఆయన. ఈ మొత్తం ప్రయాణంలో ఆయన చాలా వ్యాఖ్యానాలు చేశాడు. ఆయనకి హోంశాఖ ఇస్తే ఎలా ఉంటుంది అనేది చూడాలి. చూడటం అంటే కొంచెం ఎఫెక్టివ్గా చేసే ప్రయత్నం అయితే చేస్తాడు. అయితే కక్ష సాధింపు చర్యలు ఏ మేరకు ఉంటాయి అనేది చూడాలి. ఇప్పుడు ఆయన ఒక రెడ్ బుక్ అని రాసుకున్నాడు లోకేష్ గారు. ఈయన దగ్గర ఇంకో పుస్తకం ఉంది పవన్ కళ్యాణ్ దగ్గర. అంటే పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వైసీపీ క్యాంపెయిన్ నడిపింది. ఆయన విడాకుల వ్యవహారం ఇవన్నీ, ఇలాంటి వాటి మీద ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు పవర్లోకి వచ్చాక అనేది చూడాలి. సో ఇప్పుడైతే సార్ ఎన్డీఏ కంపల్సరీ గెలుస్తుంది అన్నట్టు మనకు కూడా అర్థమవుతుంది కదా, మరి అది జాతీయ స్థాయిలో ఏ విధంగా ఉండబోతుంది అంటారు? జాతీయ స్థాయిలో ఇండియా కూటమి గెలుస్తుందా లేకపోతే ఎన్డీఏనా అనే పరిస్థితి ఇంకా క్లారిటీ రాలేదు ప్రస్తుతానికి. అయితే వాళ్ళు లీడ్లో ఉన్నారు, ఎన్డీఏ లీడ్లో ఉంది, ఇండియా కూటమి కొంచెం వెనకబడి ఉంది. మధ్యాహ్నానికి ఒక ఇది రావచ్చు, ఒక కన్క్లూజన్ రావచ్చు. అంటే చాలా నేరోగానే నడుస్తోంది, కానీ చాలా చోట్ల వాళ్ళు స్థానాలు పెంచుకునేటువంటి ప్రయత్నం కంటే కూడా బయట నుంచి మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పుడు ఏపీలో గెలిచినటువంటి ఎంపీలు వాళ్ళు వైసీపీ నుంచి గెలిచినా టీడీపీ నుంచి గెలిచినా తన కాంపౌండ్ లో ఉంటారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ బీజేపీకి ఉంది. ఎన్డీఏ కూటమితో ఉంటారు వాళ్ళు అని. ఆ కాన్ఫిడెన్స్ ఎంతవరకు నిలబడుతుంది అంటే రేపు పొద్దున అక్కడ ఇండియా కూటమి లీడ్ లో ఉండి వీళ్ళు సపోర్ట్ చేస్తే గెలిచే పరిస్థితి ఉంటే ఎన్డీఏ నుంచి అటు టర్న్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని చివరి క్షణం వరకు కేంద్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది చెప్పడం కష్టమే. వీళ్ళు దాదాపు లీడ్లోకి వస్తున్నారు, అంటే ఒక 40-50 సీట్ల తేడాతో నడుస్తోంది. అంటే ఏ విధంగా చూసుకున్నా మనకి టీడీపీ లీడ్ లోనే కనిపిస్తుంది. అలాగే లోక్సభ దాంట్లో కూడా మనకి లీడ్ లో టీడీపీనే ఉంది. అంటే ఎన్డీఏ అదే అంటే ఇక్కడ ఏపీలో వాళ్ళు లీడ్ లో ఉన్నారు, టీడీపీ లీడ్ లో ఉంది. ఎంపీలుగా లీడ్ లో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు కూడా లీడ్ లో ఉన్నారు. వాళ్ళు 140 అని చెప్తున్నారు ఇప్పుడు కూటమి. సో ఈ ఇంత అంటే టీడీపీ ఇంత లీడ్ లో ఉండడానికి కారణం పవన్ కళ్యాణ్ అంటారా? ఆయన పాత్ర ఎంతవరకు? పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు వ్యూహ రచన. పవన్ కళ్యాణ్ డిజైన్ చేశాడు. డిజైన్ అంటే ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి వ్యూహంలో భాగమే. చంద్రబాబు నాయుడు గారి వ్యూహంలో భాగంగానే ఈ వ్యవహారం అంతా నడిచింది. కాకపోతే అది ఎంతవరకు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వ అంటే కేంద్ర హోంశాఖ అనుమతి పొందే ఆయన్ని అరెస్ట్ చేశారు అనే మాట బయటకు వచ్చింది. అది డెఫినెట్ గా కేంద్ర హోంశాఖకి ఇన్ఫార్మ్ చేసుంటారు. అది ఈయన కొంత బీజేపీ నుంచి పక్కకు జరిగేటువంటి ఒక ఆలోచన ఆయనలో మొదలైంది. అప్పుడు ఇండియా కూటమి నుంచి చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రకటనలు వచ్చినాయి. ఈ ప్రకటనలన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే జైలుకు వెళ్లి ఇంటర్వ్యూ పెట్టాడో ఆ క్షణం స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోయినట్టు ఆగిపోయినాయి. అంటే పవన్ కళ్యాణ్ ఎంటర్ అయిన తర్వాత ఇండియా కూటమి చాలా కాన్షియస్ గానే చూసింది ఆ కలయికని. ఆయన బయటకు వచ్చి మాట్లాడిన మాటలు, బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వచ్చే ఎన్నికల్లో వెళ్లే ఛాన్స్ ఉంది అని ఆయన ప్రకటించటం, దాంతో అంటే చంద్రబాబు గారికి ఆలోచన ఉంది అనుకున్నప్పుడు ఇండియా కూటమి ముందుకు అడుగు వేసింది కలుపుకోవటానికి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యాడో ఆలోచన విరమించాడు. ఆయన తిరిగి బీజేపీతోనే ట్రావెల్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది ఎప్పుడైతే బయటకు సిగ్నల్ వెళ్ళిందో వాళ్ళు ఆగిపోయారు వెంటనే. మమతా బెనర్జీ ఖండించింది, ఆ తర్వాత ఆవిడ మాట్లాడలేదు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ఖండించాడు, ఆయన తర్వాత మాట్లాడలేదు. కేజ్రీవాల్ ఖండించాడు, ఆయన తర్వాత మాట్లాడలేదు. ఇలా ఇండియా కూటమి